మనస్సున మనసై ఎపిసోడ్ 67. పూజ కావాలని తన చేతిపై వేడి నీళ్లు పడేసుకొని పెద్ద నాటకమే ఆడింది. అది చూసి అవంతికకు విషయం అర్థమైంది. తనపై నిందనెట్టి అనిరుద్ధ దృష్టిలో తనను చెడ్డదాన్ని చేయడానికే పూజ ఈ ప్లాన్ వేసిందని గ్రహించి అవంతిక వెంటనే హోటల్ బిల్లు చెల్లించి అక్కడి నుంచి ఆఫీస్కు బయలుదేరింది. కొద్దిసేపటికే అవంతిక కావాలని డాక్టర్ పూజా చేతులను మరుగుతున్న నీళ్లతో కాల్చేసిందనే వార్త అనిరుద్ధ చెవిన పడింది. పూజ చేతులు అనిరుద్ధికి చాలా ముఖ్యం. ఎందుకంటే శ్రావ్యకి ఉన్న బ్రెయిన్ సమస్యకి చికిత్స చేసి ఆపరేషన్ చేయాల్సింది ఆ చేతులతోనే. కానీ ఈ వార్త వినగానే అనిరుద్ధు అస్సలు నమ్మలేదు. అవంతిక అలాంటి నీచమైన పని ఎంత మాత్రం చేయదు అని తన అసిస్టెంట్ కిరణ్తో ఖచ్చితంగా చెప్పాడు. అతని బాడీ గార్డ్ సీసీటీవీ ఫుటేజ్ వీడియోను అనిరుద్ధికి చూపించాడు. అందులో అవంతిక పూజ చేతుల్ని పక్కకి నెట్టడం, వెంటనే టీ కెటిల్ పక్కకు వాలి నీళ్లు పూజ చేతిపై పడడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియో చూసిన తర్వాత కూడా అనిరుద్ధ్ అవంతిక కావాలని చేయలేదు అన్నాడు. అవంతిక మనస్తత్వం తెలిసిన అతనికి ఆమె అలాంటి పని చేయదని నమ్మకం. పైగా ఆ వీడియోలో ఆడియో లేదు. పూజ కావాలనే తన చేతులను అవంతిక ముఖం ముందుకు తీసుకురాకపోతే అవంతిక ఆమె చేతులను పక్కకి నెట్టేది కాదు కదా. అనిరుద్ధిలా అవంతిక వైపు మాట్లాడడం చూసి బాడీ గార్డ్, సార్, వారిద్దరి మధ్య జరిగిన ఆడియో రికార్డింగ్ కూడా ఉంది అంటూ ప్లే చేశాడు. ఆ ఆడియోలో అవంతిక మాటలు స్పష్టంగా వినిపించాయి. మీరిద్దరూ ఎంత చక్కగా సరిపోతారో. ఆయన అందగాడు, మీరు అందగత్తే. మీ పెళ్ళెప్పుడు చెప్తే ఒక పెద్ద గిఫ్ట్ పంపుతాను. ఆయనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదా? అయితే నేను ఆయనతో మాట్లాడినా? ఆ రికార్డింగ్ వింటున్న కొద్దీ అనిరుద్ ముఖం కోపంతో ఎర్రబడింది. పిడికిళ్ళు బిగించాడు. అవంతిక అన్న మాటలు అతని గుండెల్లో ఈటెల్లా గుచ్చుకున్నాయి. తను పూజని పెళ్లి చేసుకోవాలని ఆమె అంత తేలిగ్గా ఎలా అనగలిగింది? అటు విశ్వనాథ్ ఇండస్ట్రీస్లో అవంతిక తన ఆఫీస్ రూమ్లో కూర్చొని అనిరుద్ధ్ ఫోన్ కోసం ఎదురు చూస్తోంది. పూజ అంత నాటకం ఆడిందంటే ఖచ్చితంగా అనిరుద్ధికి తనపై కొండంత అబద్ధాలు చెప్పే ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ పై అనిరుద్ధ్ అని కనిపించింది. ఫోన్ ఎత్తగానే అనిరుద్ధ్ గంభీర స్వరం వినిపించింది. అవంతిక, పూజ చేతులు కాలాయి. నువ్వు కావాలనే చేశావా? అతని నిలదీత వినగానే అవంతికలో కోపం నరనరాలకు పాకింది. మీ ప్రియురాలు మీకేం చెప్పిందో అని ఎదురు ప్రశ్నించింది. అనిరుద్ధు క్షణం ఆగాడు. అవంతిక, నేను నిన్ను అడుగుతున్నాను, విషయం దాటేయకు. ఈసారి అతని గొంతు మరింత కఠినంగా మారింది. అతను తనపై అరుస్తుంటే అవంతికకి ఇంకా కోపం వచ్చింది. ఇంకా అడుగుతారేంటి? అవును, నేనే కావాలని నీ ప్రియురాలి చేతుల మీద మరుగుతున్న నీళ్లు పోశాను. ఆమెను నా దగ్గరకు రావద్దని చెప్పండి, లేదంటే ఈసారి ఆమె ముఖం కాలుస్తాను అని గట్టిగా అరిచింది. అనిరుద్ధ్ నోట మాట రాలేదు. ఏంటి మాట్లాడరు? మీ ప్రియురాల తరపున నన్ను నిలదీయడానికి ఫోన్ చేశారుగా అంది అవంతిక ఆవేశంగా. పూజ చేతులు పాడు కావడంతో శ్రావ్య బ్రెయిన్ ఆపరేషన్ ఎవరు చేస్తారా అని భయపడుతున్నారా? అనిరుద్ధ్, దీనికి నాపై పగ తీర్చుకుంటారా ఏంటి అని వెటకారం చేసింది. అవంతిక, నువ్వు కావాలని చేయలేదని ఒక పిచ్చివాడికి కూడా అర్థమవుతుంది. కానీ నువ్వు ఆడియోలో మాట్లాడిన మాటలు వింటుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. అనిరుద్ధ్ తన మనసులోని ఆక్రోశాన్ని బయటపెట్టాడు. అయితే నాకు ఫోన్ చేయడం ఆపే. ఆమె తరపున ఫోన్ చేసి నేను తప్పు చేయలేదని మీ దగ్గర ఏడ్చి క్షమాపణలు కోరుతానని అనుకున్నారా? కలలు కనకండి అని కఠినంగా చెప్పేసింది అవంతిక. సరిగ్గా అప్పుడే కళ్యాణ్ అవంతిక ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు. అవంతిక అతన్ని చూడగానే అసహ్యించుకుంది. అవంతిక నేరుగా, కళ్యాణ్, ఎందుకు వచ్చావు? కావ్య చనిపోయిన కేసు మళ్ళీ రీఓపెన్ చేయించమంటావా? కావ్య తనంతట తానే మనుషుల్ని పెట్టి ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేయలేదని నాకు తెలుసు. నా జోలికి వస్తే నాకంటే క్రూరురాలుండదు. మర్యాదగా బయటకు పో అని గద్దించింది. కళ్యాణ్ అవంతిక మాటలకి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక అక్కడ ఉంటే తనకే ప్రమాదమని గ్రహించి భయంతో వణికిపోతూ వెళ్లే ముందు అనుకోకుండా అవంతిక ఫోన్ వాల్ పేపర్ పై ఉన్న తన్వి ఫోటో చూసి ఈ పాపను నేను ఎక్కడో చూశాను అని అనుమానంగా గుసగుసలాడుతూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక అవంతిక కంగారు పడింది. తన్వి కళ్యాణ్ ఎప్పుడు కలిసింది? దేవ్ తన్వీలు అనిరుద్ధ్ కుటుంబం జోలికి వెళ్ళకూడదని మనసులో అనుకుంది. అటువైపు అనిరుద్ధ్ నేరుగా పూజ దగ్గరకు వెళ్ళాడు. ఆమె చేతికి బ్యాండేజ్ కట్టి ఉంది. అనిరుద్ధ్ పూజను సూటిగా చూస్తూ తీవ్రమైన గొంతుతో, పూజ, అసలు నువ్వు అవంతికను కలవడానికి ఎందుకు వెళ్ళావు?
మాకు విడాకులు కూడా అయ్యాయి కదా, నీకామెతో పనేంటి అని కఠినంగా అడిగాడు. పూజ కంగారు పడకుండా అబద్ధం చెప్పేసింది. అనిరుద్, నేను ప్రొఫెసర్ జగన్నాథ్ గారి స్టూడెంట్ను. అవంతిక కూడా ఆయన స్టూడెంటే అని తెలిసింది. అందుకే ఒక రీసెర్చ్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికే వెళ్ళాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అంది. ఆ మాట వినగానే అనిరుద్ మనసులో పెద్ద అనుమానం మొదలైంది. అవంతిక కూడా ప్రొఫెసర్ జగన్నాథ్ గారి స్టూడెంటా? ప్రొఫెసర్ అసిస్టెంట్ కార్తిక్ నాకు ఇచ్చిన జగన్నాథ్ గారి ముఖ్యమైన స్టూడెంట్స్ లిస్ట్లో అవంతిక పేరు ఎక్కడా లేదే. కార్తిక్ గాని అవంతిక గాని కావాలనే విషయాన్ని నా దగ్గర దాచారా అని తీవ్రంగా ఆలోచనలో పడ్డాడు. అనిరుద్ధ్ వెంటనే బయటకు వచ్చి తన మనుషులకి ఫోన్ చేశాడు. వెంటనే ప్రొఫెసర్ జగన్నాథ్ ఆర్గనైజేషన్ మరియు కార్తిక్ గురించి మరొకసారి ఇన్వెస్టిగేషన్ చేయి. అవంతికకు ప్రొఫెసర్ జగన్నాథ్ గారికి ఉన్న సంబంధం ఏంటో ఆ యాంగిల్లో లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఆదేశించాడు. అనిరుద్ధ్ లోపలికి రాగానే పూజ నటిస్తూ, నాకేమైనా పర్లేదు అనిరుద్ధ్, కానీ నా దిగులంతా శ్రావ్య గురించే. నా చేతులు ఇలానే ఉంటే నేను తనకి ట్రీట్మెంట్ ఎలా చేయగలను అని ఏడుస్తూ అతని దగ్గరకు వచ్చి కౌగిలించుకోవడానికి ప్రయత్నించింది. కానీ అనిరుద్ధ్ వెంటనే ఆమెను మెల్లగా పక్కకు తప్పించి దూరంగా నిలబడ్డాడు. ముందు నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను పదా అని చెప్పి ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. సాయంత్రం 6 గంటలకు అవంతిక ఇంటికి వచ్చింది. కాంపౌండ్లో ఒక కారు ఆగి ఉంది. అది తన్మయ్యి కారు. అవంతిక లోపలికి వెళ్ళగానే తన్మయ్యి పరిగెత్తుకుంటూ వచ్చి, అవంతిక, నీ ఇద్దరు పిల్లలను చూశాను. వేరే వాళ్ళు చెప్తే తప్ప నాకు చెప్పవా? నా దగ్గర కూడా దాచావా అని నిలదీసింది. అవంతికకి తల తిరుగుతున్నంత పనైంది. తన్మయ్యకి తెలిసిందంటే అది జయంత్ ద్వారా అనిరుద్ వరకు వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకే తనకి నిజం చెప్పాలనుకోలేదు. తన్మయ్యి, నువ్వు అనుకుంటున్నట్లు కాదు. వాళ్ళు నేను దత్తత చేసుకున్న పిల్లలు అని చెప్పింది అవంతిక. నీ పిల్లలు కాకపోవడం ఏంటి? ఆ ఇద్దరు పిల్లలు అచ్చం నీలాగే అనిరుద్లాగే ఉన్నారు. దత్తత తీసుకున్నావు సరే, అంత అందంగా ఉన్నారని తీసుకున్నావా అని అడిగింది తన్మయ్యి. అవంతిక కంగారుగా సమర్థించుకుంటూ, అవును, దేవ్ చిన్నప్పుడు అనిరుద్ధిలో ఉండేవాడు కాదు. ఉంటే నేను అస్సలు దత్తత తీసుకునేదాన్ని కాదు అంది అబద్ధం చెప్తూ. ఇంతలో తన్వి వచ్చి, మమ్మీ, ఈ తన్మయ్యి ఆంటీ నాకు చాలా ఫ్రాక్స్ తెచ్చింది, ఉంచుకోవచ్చా అని అడిగింది. ఆంటీ ఏంటి, నన్ను అక్క అనాలి. కానీ దేవ్ మాత్రం నేను ఇచ్చిన పజిల్స్ నచ్చలేదని వెళ్ళిపోయాడు అంది తన్మయ్యి నవ్వుతూ. దేవ్కి కష్టమైన పజిల్స్ అంటే ఇష్టం అంది తన్వి. అవును తన్వి, నువ్వు అచ్చం చిన్నప్పుడు మీ అమ్మలాగే ఉన్నావు అంది తన్మయ్యి. నేను మా మమ్మీ కూతుర్ని కదా, అలాగే ఉంటాను అంది తన్వి అమాయకంగా. తన్మయ్యి షాక్ అయింది. అవంతిక వెంటనే తన్మయ్యిని బెడ్రూమ్లోకి లాక్కెళ్ళింది. అవంతిక, వీళ్ళు నీ సొంత పిల్లలు కదా, నాకు అబద్ధం చెప్పకు. చెప్తే అనిరుద్ధికి నిజం చెప్పేస్తాను అంది తన్మయ్యి. అవంతిక తీవ్రమైన బాధతో, తన్మయ్యి, అనిరుద్ధికి పిల్లలంటే అస్సలు ఇష్టం లేదు. ఆ విషయం నీకు తెలుసు. వీళ్ళున్నారని అనిరుద్ధికి తెలిస్తే ఏమవుతుందో కూడా నేను ఊహించలేను. నేను నా పిల్లల్ని దూరం చేసుకోలేను. నువ్వు కనుక ఈ విషయం ఎవరికైనా చెప్తే మన ఇద్దరి స్నేహం ఇక్కడితో ముగిసిపోతుంది అని హెచ్చరించింది. తన్మయ్యి భయపడి, సరే సరే, నేనెవరికి చెప్పను. కానీ అనిరుద్ధ్ ఏమైనా సైకోనా, సొంత పిల్లల్ని వద్దనుకోవడానికి అంది. ఏమో, నాకు తెలియదు. నేను నా పిల్లలను ప్రశాంతంగా పెంచుకోవాలనుకుంటున్నాను అంది అవంతిక. రాత్రి 7 గంటలకు అనిరుద్ధ్ పాత బంగ్లాకు వచ్చాడు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న శ్రావ్య పక్కన తల్లి రాజేశ్వరి గారు కూర్చొని ఉన్నారు. పూజ చేతుల గురించి ఆరా తీస్తూ, మన శ్రావ్య బ్రెయిన్ ఆపరేషన్ చేయాల్సింది ఆమెనే కదా, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. అప్పుడు కళ్యాణ్, బాబాయ్, నేను నీకో విషయం చెప్పాలి. నేను మధ్యాహ్నం అవంతిక ఆఫీస్కి వెళ్ళాను. ఆమె ఫోన్లో ఒక పాప ఫోటో చూశాను. ఆ పాప కొన్ని రోజులుగా నా చుట్టూనే తిరుగుతుంది. ఆమె పక్కా అవంతిక సొంత కూతురే అని చెప్పాడు. అనిరుద్ధ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తింటున్న స్పూన్ కింద పడేశాడు. నోరు మూసుకో, నీకెందుకు అవంతిక విషయాలు అని రఘు కళ్యాణ్ని తిట్టాడు. రాజేశ్వరి గారు కూడా, అనిరుద్ధ్, నీకిప్పుడు పూజ ఉంది, మళ్ళీ అవంతిక జోలికి వెళ్ళకు అని వారించింది. కానీ అనిరుద్ధ్ మనసులో అనుమానపు మంటలు ప్రారంభమయ్యాయి. ఆ రాత్రి అనిరుద్ధ్కి నిద్ర పట్టలేదు. అసలు అవంతిక కూతురు ఎలా ఉంటుంది? ఆమె సొంత కూతురా లేక దత్తత తీసుకుందా? ఒకవైపు ప్రొఫెసర్ జగన్నాథ్ గారి విషయంలో అవంతిక నిజం దాచడం,
మరోవైపు ఈ పాప విషయం, అవంతిక తన దగ్గర ఏదో పెద్ద నిజమే దాస్తోంది. ఆమె పూజను కావాలనే కాల్చానని చెప్పిన మాటలు అబద్ధమని అతనికి తెలుసు. పూజ నాటకాలు ఆడడం కూడా అతనికి అసహ్యం వేసింది. తెల్లవారుజామున తన అసిస్టెంట్ కిరణ్కి ఫోన్ చేశాడు. కిరణ్, అవంతిక ప్రస్తుతం ఉంటున్న ఇంటి అడ్రస్ నాకు వెంటనే కావాలి అని ఆదేశించాడు. అటు అవంతిక ఇంట్లో తన్మయి ఉదయమే దేవికి ఉపయోగపడే కొత్త పజిల్స్ తీసుకొని వచ్చింది. తలుపు తీసింది మురళి. మురళి షర్ట్ లేకుండా ఉండడం చూసి తన్మయి ముఖం మారిపోయింది. తన్మయి లోపలికి వచ్చి అవంతిక ఎక్కడా అని అడిగింది. ఆఫీస్కి వెళ్ళింది అన్నాడు మురళి. తన్మయి అతనితో మాటలు కలిపి, అసలు నీకు అవంతికకు మధ్య ఏముంది? నిన్న పూజ అనే డాక్టర్ అవంతికను ఎలా ఫ్రేమ్ చేసిందో తెలుసా? వేడి నీళ్లు తన మీద పోసుకొని అవంతిక పోసిందని అనిరుద్ధికి చెప్పింది అంది. ఆ మాట వినగానే మురళి కోపంతో రగిలిపోయాడు. ఏంటి, అవంతిక జోలికి వస్తుందా పూజ? ఆమెకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని శపథం చేశాడు. ఇంతలో దేవ్ అక్కడికి వచ్చాడు. మురళి దేవుని ప్రేమగా పిలుస్తూ ఆడడానికి తీసుకెళ్లాడు. తన్మయ్య అది చూసి మురళి పిల్లలతో ఎంత బాగా కలిసిపోయాడో అని ఆశ్చర్యపోయింది. అనిరుద్ధ్ ఆఫీస్లో కిరణ్ వచ్చి అనిరుద్ధ్కి సమాచారం ఇచ్చాడు. సార్, మేడం ప్రస్తుతం శ్రీ సాయి సువర్ణ విలాస్లో ఉంటున్నారు. అనిరుద్ధ్ ఆలోచనలో పడ్డాడు. కిరణ్, శ్రావ్య ట్రీట్మెంట్ కోసం వేరే డాక్టర్లను వెతకడం ఆపొద్దు. పూజ ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదు అని చాలా గంభీరంగా చెప్పాడు. నేను ఆ పని మీదే ఉంటాను సార్. సార్, అవంతిక గారు ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నారు. విశ్వనాథ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అతను చెప్పాడు, మేడం ప్రతిరోజు చాలాసేపటి వరకు ఆఫీస్లోనే ఉంటున్నారట అన్నాడు కిరణ్. అలాగే మేడం కంపెనీలో మురళి అనే వ్యక్తి ఆపరేషన్స్ హెడ్గా పనిచేస్తున్నాడు. అతడు మేడంకి బాగా క్లోజ్. అతని బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అసలు ఎక్కడా దొరకడం లేదు. చాలా మిస్టరీ మ్యాన్ అన్నాడు కిరణ్. అనిరుద్ధ్ ఆలోచనలో పడ్డాడు. మరొక మిస్టరీ మ్యానా? అసలు అవంతిక అతన్ని ఎలా కలిసింది? కిరణ్, ఆ మురళిపై ఒక కన్నేసి ఉంచమని నీ స్నేహితుడికి చెప్పు. అతని గురించి నాకు మరిన్ని వివరాలు కావాలి అన్నాడు అనిరుద్ధ్. కిరణ్ చిరునవ్వుతో, సార్, నేను ఇప్పటికే ఆ పని చెప్పాను. నిజం చెప్పాలంటే మేడంకి మురళికి మధ్య ప్రేమ బంధం ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. అతను మీలాంటి వాడు కాదు. ఒక వ్యక్తి అభిరుచులు అంత త్వరగా మారో కదా సార్ అన్నాడు. చేతిలో పెన్ను పట్టుకొని అనిరుద్ధ్ లోతైన గొంతుతో, కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారం అవంతిక కూతురు 2 సార్లు అతని దగ్గరికి వెళ్ళింది. అవంతిక తన కూతుర్ని అంత తేలికగా పంపదు. వేరే ఎవరో పంపుండాలి అన్నాడు. మీరు ఆ మురళిని అనుమానిస్తున్నారా సార్ అని అడిగాడు కిరణ్. ఖచ్చితంగా చెప్పలేను, కానీ వారి వ్యవహారం వింతగా ఉంది అన్నాడు అనిరుద్ధ్. అవును సార్, ఈ హ్యాకింగ్స్ అన్నీ ఆ మురళియే చేశాడేమో అని నాకు అనుమానంగా ఉంది అని తన డౌట్ను చెప్పాడు కిరణ్. అందుకే ఆ మురళి గురించి నాకు పూర్తి సమాచారం కావాలి కఠినంగా అన్నాడు అనిరుద్ధ్. అనిరుద్ధ్ కళ్ళు కోపంతో మెరిశాయి. అసలు ఇవన్నీ అవంతికతోనే ఎందుకు లింక్ అవుతున్నాయి? నాకు తెలియకుండా అవంతిక ఏం దాచడానికి ప్రయత్నిస్తోంది? దేవ్ విషయం నా దగ్గర దాచింది. ఇప్పుడు తన కూతురు విషయంలో కూడా ఏదో రహస్యం ఉంది. అసలు ఆ పాప ఎవరు? ఆమెతో ఉంటున్న ఆ మురళి ఎవరు? వాళ్ళిద్దరికీ అవంతికకి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ ఒకటైతే ప్రొఫెసర్ జగన్నాథ్ గారి ఆర్గనైజేషన్తో అవంతికకున్న లింక్ ఏంటి? అసలు అవంతిక ఫారిన్లో ఉన్నప్పుడు ఆ డ్రోన్స్ కంపెనీ స్కై ఇన్ఫ్రా టెక్నాలజీస్తో పాటు ఇంకా ఏం చేసింది? అసలు ఆ కంపెనీకి అవంతికకి ఏమైనా సంబంధం ఉందా? అంతేకాదు, ఆఫీస్లో జరిగిన హ్యాకింగు, స్కూల్లో జరిగిన హ్యాకింగు, వీటికి కూడా అవంతికతో ఏదైనా సంబంధం ఉందా? అసలు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, లేక వీటి వెనుక కూడా ఏదైనా కారణం ఉందా? నేను శ్రావ్య గురించి మాత్రమే తన దగ్గర దాచాను, కానీ తన చుట్టూ ఇంత జరుగుతున్నా నాకు తెలియకుండా ఎలా దాచగలిగింది? అసలు అవంతిక జీవితంలో ఏం జరుగుతోంది? ఒక్కొక్క ప్రశ్న అతని మనసులో మరింత అనుమానాన్ని పెంచుతోంది. వీటన్నిటికీ ఎలాగైనా సమాధానం తెలుసుకోవాలని అనిరుద్ధ్ నిర్ణయించుకున్నాడు. ప్రొఫెసర్ జగన్నాథ్ గారి ఆర్గనైజేషన్, దేవ్, ఆ పాప, మురళి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ప్రతి విషయం అవంతిక వైపే చూపిస్తోంది. కానీ అతను అడిగిన అవంతిక ఏం చెప్పదని అనిరుద్ధ్కి బాగా తెలుసు. అవంతిక ఏం దాచిపెడుతోందో ఒకసారి ఆమెను నేరుగా కలిస్తే అయినా ఒక ఐడియా వస్తుందని
అసలు తనేం చెప్తుందో చూడాలని అనిరుద్ధు ఆమె ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.